ఫ్రెండ్స్, జగన్ భారీ స్కెచ్‌కి అయోమయంలో బాబు, పవన్. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా జగన్ భారీ స్కెచ్ ఏంటో, అసలు బాబు, పవన్ అంత అయోమయంలో ఉండవలసిన పరిస్థితి ఏంటో ఈ విషయాలను మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాన్స్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో తనకు అపోజిషన్ లీడర్ గా గుర్తింపు ఇస్తేనే అసెంబ్లీకి వస్తారని చెప్పారు. అదే విధంగా లేకపోతే శాసనసభకు వచ్చేది లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వరుసగా 6 నెలలు శాసనసభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జగన్ కు చెప్పారు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగానే నినాదాలు చేసి బాయ్కాట్ అసెంబ్లీ అంటూ బయటికి వెళ్ళిపోయారు. మళ్ళా 60 రోజుల తర్వాత మొదటి రోజు వచ్చి రచ్చ చేసి వెళ్ళిపోతారు. ఈ రకంగా అసెంబ్లీని బాయ్‌కాట్ చేయాలన్న తన ప్రతిజ్ఞ నెరవేరడంతో పాటు వరుసగా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే ఇందుకు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఒకవేళ ప్రభుత్వం జగన్‌పై అనర్హత వేటు వేస్తే అక్కడ ఉప ఎన్నికలు రావడం, మళ్ళీ జగన్ గెలిచి విజయ గర్వంతో అసెంబ్లీకి రావడం వంటివి జరుగుతాయి. ఒకవేళ జగన్ అసెంబ్లీకి రాకపోయినా ఆయన్ని అనర్హత వేటు వేసే సాహసం కూటమి ప్రభుత్వం చేయకపోవచ్చు. తనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇస్తేనే శాసనసభకు వస్తారని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మొత్తంగా రూల్స్ ప్రకారం కాసేపటి క్రితమే అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టే వచ్చి ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తూ రచ్చ చేయడం, ఆ తర్వాత బాయ్‌కాట్ అంటూ అసెంబ్లీ నుంచి తన పార్టీ ఎమ్మెల్యేలతో వెళ్ళిపోవడం వంటివి జగన్ ఓ వ్యూహాత్మకంగానే ఎత్తుగడగానే చెప్పాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా అడిగినా రూల్స్ ఈ ప్రకారం ఇవ్వమని చెబుతుంది. ఆ విషయం జగన్‌కు తెలిసినా తనదైన వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రభుత్వ ఎత్తులను చిత్తు చేయడంలో భాగంగా అసెంబ్లీకి వచ్చి 10-15 నిమిషాలు కంటిన్యూస్‌గా నినాదాలు చేశారు. అది కూడా గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే. కనీసం గవర్నర్ ప్రసంగం వినే ఓపిక లేకుండా తనదైన పద్ధతిలో రచ్చ చేసి అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి మరో 60 రోజుల వరకు ముఖం చూపించాల్సిన అవసరం లేదు. ఇది కూడా కూటమి ప్రభుత్వం తనపై పన్నిన వ్యూహానికి జగన్ అమలు చేసిన ప్రతివ్యూహం అని చెప్పాలి. ప్రతిపక్ష హోదా ఎవరనేది జగన్ కూడా తెలుసు. కాకపోతే జగన్‌కు అంత ఓపిక లేదు. అంత తీరిక లేదు. అంత డె అంత డెమోక్రటికల్‌లో స్పిరిట్ లేదు. ఫలితం ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం అసెంబ్లీని బాయ్‌కాట్ చేసేసి వెళ్ళిపోయారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టే బాయ్‌కాట్ చేసినట్టు వైసీపీ వాళ్ళు చెప్పుకునేందుకు ఓ సాకు అని చెప్పాలి. మొత్తంగా జగన్ చేసిన ఈ పనికి షాక్ అవ్వడం బాబు, పవన్‌ల వంతు అయిందని చెప్పాలి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.